రే గోరా, రే గోరా, అంకుల్ మన నెక్స్ట్ సిరీస్ టైటిల్ నాగమని అని చెప్పి అందరిని ఊరించి వదిలేశారు. ఆ తర్వాత దాని గురించి మళ్ళీ అప్డేట్ ఏమీ లేదు. అసలు ఏంటి రెక్లెస్ బిహేవియర్. అంకుల్ నా మీద ఫైర్ అయితే మీ హార్ట్ బీట్ రేట్ పెరుగుద్ది తప్ప అప్డేట్ ఏం రాదు. మరి అప్డేట్ రావాలంటే ఏం చేయాలి? హోనా ఇదిగో ఆడియన్స్, మీకు కూడా నాగమని అప్డేట్ కావాలంటే ఫస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టండి. కొట్టిసారా? ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అదే చేత్తో పక్కన ఉన్న గంట సింబల్ కొట్టేయండి. ఎపిసోడ్ రాగానే మీకు నోటిఫికేషన్ రావాలి కదా. రే నువ్వు చెప్పిన చేశారా? ముందు అప్డేట్ ఏంటో చెప్పు. ఇప్పుడు మన ఆడియన్స్ అందరి కోసం ఎక్స్క్లూజివ్ గా నాగమణి మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం, చూసేయండి. అబ్బా మోషన్ పోస్టర్ ఎదిరిపోయిందిరా. ఇంతకీ నాగమని ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ఆశ దోశ అప్పడం వడ అన్ని ఇప్పుడే చెప్పేస్తారు. మరి ముందు మోషన్ పోస్టర్ ఎలా ఉందో కింద కమెంట్స్ లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో గనక 1,00,000 లైకులు దాటితే నెక్స్ట్ వచ్చే వీడియోలో మరింత అదిరిపోయే ఎక్సైటింగ్ అప్డేట్ తో వస్తా. ఈ లోపు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్. ఏంటి సడన్ గా చర్చికి తెచ్చా? సడన్ గా ఏంటి గోవిందు, నేను నీకు మొన్న చెప్పాను కదా కేరళ నుండి మా ఫ్రాన్సిస్ ఫాదర్ వస్తున్నారని. ఏంటి మరుమగన్ పేరు కరుణా జోసెఫ్ కదా, ఫ్రాన్సిస్ అని ఇప్పుడు మార్చారు? అబ్బా ఫాదర్ అంటే మా ఫాదర్ కాదు, చర్చ్ ఫాదర్. ఈ చర్చ్ లో ఆయనకి ఏదో పని ఉండి వచ్చారంట, నిన్ను పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. హాయ్ లిల్లీ, సుకుమాను. హా ఫాదర్, నాన్ కొల్లం తణుకులకు సుకుమాను. యా ఐ యామ్ వెరీ ఫైన్. Who is this boy? Your servant? No father. He's my husband. Oh Lily, batawa. Nowadays gold stays are so bad. Yes, like your wife. Govindu, sorry father. అప్పుడప్పుడు ఇలా ఆడుగా బిహేవ్ చేస్తుంటారు. It's okay Lily. సైతాన్ పట్టుంటుంది. నేను హోలీ వాటర్ ఇస్తాను, అప్పుడప్పుడు జల్లుతో ఉండు. ఫాదర్, సైతాన్ మమ్మల్ని పడతానే, మేమే సైతాన్ని పడతా హే. గోవిందు కాస్త కామ్గా ఉంటావా? మరి ఆయన కామ్గా ఉండమని సైతాన్ గీతాన్ అంటాడేంటి? అసలు ఆయన ఎంత పవర్ఫుల్ ఫాదరో నీకు తెలుసా? ఏమైనా కష్టాలు చెప్పుకుంటే వెంటనే తీరిపోతాయి. ఆయన ఏమన్నా లెజెండ్ సినిమాలో బాలయ్య బాబా, పెద్దరాయుడు సినిమాలో మోహన్ బాబా ఆపరా అనగానే ప్రాబ్లం అన్ని అయిపోవడానికి. Sister, father is a messenger of God. If you tell your problems to me, I will convey it to the God and God will rectify that problems. Do you understand? Yeah, I understand. Not only messenger, also Instagram, Snapchat, WhatsApp, ChatGPT. What is he even talking? గోవిందు ఎందుకు నా పరువు తీస్తున్నావు? ఎల్లి ఇప్పుడేంటి, ఆయనకి నా కష్టాలన్నీ చెప్పుకుంటా అవన్నీ తీరిపోతాయి, అంతే కదా? నిజం గోవిందు, నన్ను నమ్ము. సరే నువ్వు కొంచెం పక్కకెళ్ళి, నేను నా కష్టాలన్నీ ఆయన చెప్పుకుంటా. సరే. ఎస్ మిస్టర్, చెప్పు, నీకేమంత కష్టం వచ్చింది? ఏం లేదు ఫాదర్, మాది చిత్తూరు తెలిసిన పల్లెటూరు కదా అని చిన్నప్పటి నుంచి పెద్దగా చదువుకోలేదు. ఎలాగో చదువులేదు కదని అడవిలోకి పోయి దాల్చిన చెక్క కొట్టుకుని దాంతో స్మగ్లింగ్ చేసుకునేవాడు. ఆ బిజినెస్ కాస్త జఫా గడవలు దొబ్బింది. లవర్ ఉండేది, అది చచ్చిపోయింది. తర్వాత హిమాలయాలకు పోయాను. కొన్ని రోజులు అక్కడ ఉన్నాక నాకు ఒకటి అర్థమైంది, మనం అక్కడ ఉండలేమని. అందుకే పెట్టేబేడ సర్దుకొని మళ్ళీ సిటీకి వచ్చాను. కవల బిజినెస్ స్టార్ట్ చేశాను. బొక్కడిపోయింది. ఆ బొక్కలోంచి బయటకు వస్తాను లోపు 2 బొక్కలో ఫ్రెండ్స్ కలిసారు. ఆ బొక్కగాళ్ళు ఇచ్చిన ధైర్యంతో మళ్ళీ ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశాను. అది బొక్కడిపోయింది. అలా పాలమ్మాను, కూరగాయలు అమ్మాను, ఐస్ క్రీమ్లు అమ్మాను, మూలికలు అమ్మాను, మెడికల్ షాప్ పెట్టాను, కొబ్బరి బండాలు షాప్ పెట్టాను, ఇస్త్రీ బండి పెట్టాను. ఆఖరికి దీపావళికి బాంబులు, క్రిస్మస్ కేకులు కూడా అమ్మాను. అన్ని బొక్కడిపోయి. ఈ బొక్కల జీవితంలో ఈ బొక్కలు చాలదన్నట్టు లిల్లీతో లవ్వు, పెళ్లి అన్ని జరిగాయి. అప్పటి నుంచి ఇంట్లోకి పప్పులు, కప్పులు, చెప్పులు, లిల్లీ క్లిప్పులు అన్ని అయ్యేపాటికి లాస్ట్ కి నా నెత్తి మీద అప్పులు. ఈ బొక్కలన్నీ చాలా అన్నట్టు 4 EMIలు, 2 క్రెడిట్ కార్డులు. ఓ మై గాడ్. నో లార్డ్, ఇంకా అవ్వలేదు.
ఫేక్ పెట్టి సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఉద్యోగం కొన్నా. దాంట్లో వచ్చే జీతం ఎంత, నాకున్న బాధలేమో ఎంత. అది ఫాదర్, మొత్తానికి ఈ బొక్కలో జీవితాన్ని ఇలా నెట్టుకోతున్నా. ఫాదర్ ఫాదర్ ఏమైంది ఫాదర్ అలా ఉండిపోయారు? నా కష్టాలు కన్విన్సింగ్ గా లేవా? లేదురా, వినడానికే చాలా కష్టంగా ఉన్నాయి. ఇన్ని కష్టాలు అప్పులు అన్ని పెట్టుకొని ఎలా బతుకుతున్నావురా? అసలు చచ్చిపోతారా మనుషులు ఇన్ని కష్టాలుంటే? ఎలా బతుకుతున్నావురా? ఏం చెప్తాను ఫాదర్, నా జీవితం ఒక సముద్రం అయితే అందులో ఉప్పంతా నాకున్న దరిద్రం. మరీ ఎంత దరిద్రమా? నా జీవితం మొత్తం కలిపిన నేను ఇన్ని కష్టాలు వినలేదురా. ఇట్స్ ఓకే ఫాదర్, డోంట్ ఫీల్. అది నేను చెప్పాలరా. నీ కష్టాలు వింటే ఆ దేవుడు కూడా పారిపోతాడు. ఐఎమ్ లివింగ్. బాయ్. అది కాదు ఫాదర్, ఆగండి. నో, డోంట్ స్టాప్ మీ. లిల్లీ, మొగుళ్ళు అడుక్కోకలుంటారు, కానీ నీ మొగుళ్ళ మగాళ్ళు అరుదుగా ఉంటారు. ట్రై టు లవ్ హిమ్ ఆర్ ఎల్స్ లీవ్ హిమ్. బాయ్. అదేంటి ఫాదర్ వెళ్ళిపోతున్నారు? వద్దమ్మా, ఇక్కడే ఉంటే ఆ కష్టాలు పాటు కూడా చెప్తాడు. ఐఎమ్ లీవింగ్ టు కేరళ. బాయ్. ఏంటి గోవింద్ ఫాదర్ అలా భయపెట్టేశావు? చూడు ఇప్పుడు ఆయన ఎలా వెళ్ళిపోతున్నారు. కూర్చొని క్లైమాక్స్ దాకా వినడానికి నేను చెప్పిన ఈ కహానీలు కాదు లిల్లీ, నా కష్టాలు. ఇప్పటిదాకా నీకు చెప్పలేదు, సంతోషి. లేకపోతే కట్టుబాట్లతో ఎప్పుడు కేరళ పారిపోయేది. నిన్ను అనవసరంగా పిలుచుకొని వచ్చాను. అది తీసుకురాకముందు ఆలోచించాలి. వామ్మో, బయటికి వెళ్ళే టైం అయింది. స్వామి, షాప్ లో ఎంత అమ్ముతున్నా నోట్లు వస్తున్నాయి గాని కోట్లు రావట్లేదు. దయచేసి నా బిజినెస్ ని ఇంకా బాగా జరిగేలా చూడు స్వామి. నీ డౌట్ ఏంటో నాకు తెలుసు. నేను నీకు అన్ని ఇచ్చినా కూడా ఎందుకురా అంత అత్యాస అని. ఆశ దురదలాంటిది, గోక్కొనే కొద్దీ సమ్మగా ఉంటది. ఎక్కువ వాక్కండి, ఉండైపోద్ది. బెల్ట్ తీసానంటే నీకు ఇప్పుడు రేవ్ అయిపోద్ది. వద్దులేండి. పొద్దున్నే ప్రశాంతంగా దేవుడితో డీలింగ్స్ కూడా చేసుకునేవాడు. ఆ గోరగాడు రావడానికి లేట్ అవుద్దంట. ఈ లోపు షాప్ చూసుకో. మీరు చెప్పాలా నాన్నగారు? ఏంట్రా ఏదో రోజు వచ్చేసి షాప్ లో పని చేస్తానంటే బిల్డప్ ఎత్తున్నావు? వచ్చేదే ఎప్పుడుగో ఒకసారి, అప్పుడైనా తిన్నంగా పని చేయి. నేను ఎండలో సోడాలంటూ నాన్నగారు. గొంతు ఎండిపోయినప్పుడే తాగేయాలి. దాచుకుని తర్వాత తాగుదాం అనుకుంటే గ్యాస్ పోద్ది. నువ్వు ఎండలో సోడాలు అంటాడు కాదురా, బాత్రూమ్ లో బ్యాక్టీరియాలు అంటాడు. మూసుకొని పని చూడు. ఎండలో సోడా అంట, గుండు నాయాల. అమ్మో, ఈ నీరో చిరాకులో ఉన్నట్టున్నాడు. మన పని మనం చూసుకోవడం కన్నా షాప్ లో పని చూసుకోవడం బెటర్. ఇదిగో బాబు, కందిపప్పు ఉందా? ఉంది సార్. ఎంత కట్టమంటారు? 1 కేజీ కట్టు. ఓకే సార్. నువ్వేంటి షాప్ లో ఉన్నావు? కాలేజీ లేదా ఈ రోజు? మీకెందుకురా సారు, కాలేజీల కంటే వెళ్ళడు. క్రికెట్ మ్యాచ్లు ఉంటాయనో చెప్పండి, బాల్ బ్యాట్ పట్టుకుని తయారైపోతాడు. ఓహో, అయితే కుర్రోడి క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. మరి క్రికెటర్ ని చేసేయాల్సిందిగా. క్రికెటర్ అయ్యేంత క్రికెటే వస్తే ఎక్కడే గల్లీ గ్రౌండ్ లో ఎందుకు ఆడతాడు సార్? ఢిల్లీ గ్రౌండ్ లోనే ఆడతాడు గాని. నీకు అసలు నాట్ గురించి తెలుసా నాన్నగారు? నా బ్యాటింగ్ ఎప్పుడైనా చూసారా? నోరు మీరా, అసలు నువ్వు ఆడే టిక్కు వాటికి ఇంకా నేను గ్రౌండ్ లో కుర్రోళ్ళు ఎందుకు పిలుస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. రారా ముక్కురా. అది సార్ ఈడాట. ఓన్లండి సార్, ఇంకా కుర్రోడే కదా, నేర్చుకుంటాడు. ఏం నేర్చుకుంటాడు? అన్ని సగం సగం పనులే. ఏ పని పూర్తిగా చేయడు. లైఫ్ లో గోల్ లేదు, కెరీర్ మీద అవగాహన లేదు. నువ్వు కరెక్ట్ టైం కొత్తావు కదరా కిరసనాలు పోయడానికి. ఏంట్రా అక్కడ కబుర్లు? ఆయన కేజీ కందిపప్పు అడిగారు, కట్టావా? కట్టాను నాన్నగారు. ఇదిగోండి సార్. ఇదేంటి ఎంత లైట్ వెయిట్ గా ఉంది? కేజీనా? లైట్ వెయిట్ గా ఉందా? ఏది ఇలా ఇవ్వండి. రే పనికి మళ్ళీ ఎదవా, ఆయన అడిగింది 1/2 కేజీ కాదురా, కేజీ. నేను కూడా కేజీ కదా నాన్నగారు కట్టింది. కేజీ అంటే 500 గ్రాములారా? కాదా? అది సార్ ఈడు తెలివి. కేజీ అంటే ఎన్ని గ్రాములు కూడా తెలియదు. కొట్లో బలైటోడినే పెట్టుకున్నావయ్యా జగన్నాథం. ఏం చేయండి సార్, నా కర్మ. మా ఆవిడ్ని కొడుకుని కనమంటే ఇలాంటి తెంగర నా కొడుకుని కన్నారు. సారీ సార్, ఇదిగోండి తీసుకోండి. రే నీకేమో తెలియపోతే నన్ను అడుగు, అంతేగాని కస్టమర్ల ముందు నా పరువు తీయకు. అవునరా ముక్కు, ఏంటి మధ్యన ఇంటికి రావట్లేదు? ఓహో, వీళ్ళకి పని బాట లేదు. లాస్ట్ టైం నన్ను చాలా రోజులు కట్ చేస్తారు, ఇప్పుడు నిన్ను కట్ చేసేస్తున్నారా? అవును, ఏంట్రా ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? షాంపూ ప్యాకెట్లు కావాలి. రే షాంపూ ప్యాకెట్లు కావాలంట, చూడు. ఎన్ని మామా? ఒక 5 ఇవ్వరా? చిరిగిపోయిందే. చెంపడం రాకపోతే కత్తిరితో కట్ చేయొచ్చు కదా. చూడు, షాంపూ ప్యాకెట్ మొత్తం చెంపేశావు. ఇప్పుడు ఆ చిరిగిపోయిందని ఎవడుకుంటాడు? నన్ను చూస్తారట మాయ్యా, ఆ
చిరిగిపోయిన షాంపూ ప్యాకెట్ కనుక నేను మా ఇంటికి పట్టుకెళ్తే మా అమ్మ నన్ను దాంతో ఎత్తుకెద్ది. చూడరా, నీ ఫ్రెండ్ ముక్కుగాడు కూడా తీసుకోవట్లేదు. నీ వల్ల నాకు ఎప్పుడు డబ్బులు బొక్కే. ఛీ, ఒక్క పని చేయడం చేత కాదు. మామా, మా నాన్న నన్ను తిడతాడని తెలుసు కదరా. ఆ షాంపూ ప్యాకెట్ నువ్వైనా తీసుకోవచ్చు కదరా. సారీ మామ, ఐఎమ్ హెల్ప్లెస్. ఇదిగో డబ్బులు. ఆ డబ్బులే అక్కడ పెట్టేసి లోపల మార్కెట్ నుంచి వచ్చిన సరుకులు ఉన్నాయి, అవన్నీ అల్మారాల్లో సర్దు. కస్టమర్లు వస్తే నేను చూసుకుంటాను. ఈ పనైనా తిన్నంగా చెయ్యి. సరే నాన్నగారు. రే 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 యాప్రసాదవా, అది కాదు నాన్నగారు, చేయి స్లిప్ అయిపోయింది. ఛీ, ఒక్క పని తిన్నంగా చేయడం చేత కాదు. నిన్ను అనవసరంగా పిలిచాను ఈ రోజు షాప్ కి. నీ వల్ల అన్ని నాకు డబుల్ పనిలే. నేను ఒక్కడిని చేసుకుని అయిపోయేది. ఇన్నాళ్ళు నువ్వు ఎదవ అనుకున్నాను, కానీ ఈ రోజు అర్థమైంది నువ్వు అసలు ఏ పనికి పనికిరాని పనికి మళ్ళీ ఎదవని. నేను తీస్తాను నాన్నగారు. వద్దు, తమరు చేసిన పెంట చాలు. బయలుదేరండి, వెళ్ళి దున్నపోతులా తిని పడుకో. నువ్వు ఆ పనికి తప్పించి ఇంక దేనికి పని చేయలే. కూతురు పుడితే కట్నం ఇవ్వాలని కొడుకుని కోరుకున్నాను, కానీ ఈడు ఎలా ఉంటాడని తెలిస్తే ఫస్ట్ కూడా కూతుర్ని కోరుకునేవాడిని. ఛీ, లక్ష్మి లక్ష్మి. హా చెప్పండి, ఏంటి రోజు త్వరగా వచ్చారు? ఏం లేదే, సెంటర్ లో జనాలు అది ఎవరో తిరగట్లేదు. పైగా వాళ్ళ బేరం కూడా తక్కువ. ఇంక చూసి కట్టేసి వచ్చా. అవునా? బయట వర్షం పడేలా ఉంది. మేడ పైన బట్టలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి. ఏం లేవులేండి, ఇందాకే తీసుకొచ్చేసాను. ఓహో, ఎందుకా ఎదవెక్కడా? ఇంకా ఇంటికి రాలేదా? లేదండి, షాప్ కే కదా వచ్చాడు. వచ్చాడు. పని చేయడం చేత కావట్లేదని తిట్టాను. పెద్ద పౌరుషం వచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా ఇంటికి రాకుండా ఆ ఫ్రెండ్స్ వేసుకుని బలాదూరు తిరుగుతున్నట్టు ఉన్నాడు. మీరు కోపంగా ఏదో ఒకటి అనుంటారు, అందుకే వాడు అలిగి ఇంకా ఇంటికి రాలేదు. అయినా ఊరికినే నేను ఎందుకు తిడతానే? మార్కెట్ నుంచి వచ్చిన సామాన్లన్నీ పైన అరలో సర్దమన్నాను. మనోడే జాగ్రత్త ఎక్కువ కదా, అన్ని నేలపాలు చేశాడు. ఆ కోపంలో 2 మాటలు అన్నాను. దానికే పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది. వాడి గురించి మీకు తెలుసు కదండి. అలా అని ప్రతిసారి ఊరుకోవాలా? ఇంకెప్పుడు కొత్తది బాధ్యత. ఎప్పుడు నేర్చుకుంటాడు పనులన్నీ. సర్లేండి, ఆ సామాన్లు సర్దుకున్నారా? ఈ మాయదారునాడు నెప్పుతో నేను ఎలా సర్దుకుంటాను? రేపు పొద్దున్నే గోరగాన్ని తీసుకెళ్లి ఆడితో సర్దిస్తాను. సరే, కాలు చేతులు కడుక్కోండి, అన్నం పెడతాను. రాత్రి వర్షం పడేలా ఉంది. ఈ మనుగాడు ఎక్కడున్నాడో ఏంటో. ఈడేంటి ఈ టైంలో ఎక్కడి నుంచి ఉన్నాడు? రేమనా ఏం చేస్తున్నారా? ఏం లేదురా, చెప్పు. ఎడుతున్నావా? ఏమైందిరా? నేనేటమేంట్రా, ఏదో దుమ్ము కంట్లో పడి. నేను ఇంకా ఉల్లిపాయలు కట్ చేస్తున్నావు అనుకున్నాను. రే, ఈ సొల్లు ఇంకెవరి దగ్గరైనా చెప్పు, బెస్ట్ ఫ్రెండ్ దగ్గర కాదు. అబ్బా ఏం లేదురా, నువ్వు సీన్ చేయకు. రే, ఒక అబ్బాయి ఏడ్చాడంటే అది అమ్మాయి వల్ల అయినా అయ్యి ఉండాలి, లేదా అమ్మా నాన్నల వల్ల అయినా అయ్యి ఉండాలి. నువ్వు అమ్మాయిలను ఏడిపించే టైప్ గాని అమ్మాయి వల్ల ఏడ్చే టైప్ కాదు. సో ఇది ఖచ్చితంగా అమ్మా నాన్నల వల్ల అయ్యి ఉంటది. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదురా, షాప్ లో పని సరిగ్గా చేయట్లేదని నాన్నగారు తిట్టారు. ఆయన ఎప్పుడూ తిడతారు కదరా, దానికి ఎందుకు ఫీల్ అవడం? అంటే ప్రతిసారి నా కొడుకు దేనికి పనికిరాడు అని తిట్టేవారా, కానీ ఈసారి మాత్రం ఇలాంటి పనికిరాని కొడుకుని అనవసరంగా కన్నాను అని తిట్టారా. అందుకే నిమ్మరా బాధ వచ్చేస్తుంది. రే, ఆయన ఉద్దేశం అది అయ్యి ఉండదురా, ఏదో కోపంలో మాట అనేసి ఉంటారు. కోపంలో ఉన్నప్పుడే కదరా మనసులో ఉన్న మాటలు బయటకు వచ్చేది. రే, మరీ ఓవర్గా ఆలోచిస్తున్నావురా. అలా ఏం కాదు, నువ్వేం ఆలోచించకుండా ముందు కిందకెళ్ళు. అసలే వర్షం పడేలా ఉంది. రే, వెళ్ళరా. సరేరా. తమరు చేసిన పెంట చాలు. బయలుదేరు, వెళ్ళి దున్నపోతులా తిని పడుకో. నువ్వు ఆ పనికి తప్పించి దేనికి పని చేయవు. కూతురు పుడితే కట్నం ఇవ్వాలని కొడుకుని కోరుకున్నాను, కానీ ఈడు ఎలా ఉంటాడని తెలిస్తే ఫస్ట్ కూడా కూతుర్ని కోరుకునేవాడిని. లక్ష్మి, ఏమైందండి? నిద్ర పట్టట్లేదే. మీకు ఇది అలవాటేగా, పొద్దున్నంతా కొడుకుని పట్టుకొని తిట్టడం, రాత్రులేమో ఎందుకన్నానా అని బాధపడ్డం.
నేనైనా ఊరికి ఎందుకు తిడతానే, ఆడి మంచి కోసమే కదా. ఆడికి సరిగ్గా చదువు అప్పట్లేదు. రేపన్న రోజు నాకేమైనా అయితే ఆ షాపే కదా వీడికి బ్రతుకు తెరువు చూపించేది. ఏమండి ఏంటండి ఆ మాటలు? నేనేం చేసినా నిన్ను తిట్టినా ఆడి భవిష్యత్తు బాగుండాలనేనే. ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో. ఏంటి నీళ్ళు? లక్ష్మి, ఏమండి రాత్రంతా పెద్ద వర్షం, బయటంతా రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. అయ్యో బాబోయ్, ఏంటి నీళ్ళు? కాలనీ మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోయిందేంటి? షాప్ లో సామాన్లన్నీ కింద ఎక్కడ పడితే అక్కడ వదిలేసాను. ఖచ్చితంగా తడిసిపోయి ఉంటాయి. అమ్మో, నా షాపు సామాన్లన్నీ నీళ్ళపాలైపోయి ఉంటాయి. ఏంటి కొట్టు తెరిసింది? రే మను, రే మను. నాన్నగారు, నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు? అసలు ఏం జరిగింది? అది ఇదిగో బాబు, వర్షంలో ఇంటి బయట ఏం చేస్తున్నావు? లోపలికి వెళ్ళు. ఈ వాన ఇప్పుడు అప్పుడే తగ్గేలా లేదు. ఆల్రెడీ సందు చివర మొత్తం మునిగిపోతుంది. వెళ్ళు, లోపలికి వెళ్ళు. సందు చివర మునిగిపోతుందా? అయితే షాపు తొందరగా నాన్నగారు చెప్పాలి. నాన్నగారు, నాన్నగారు, అమ్మా, నాన్నగారు, నాన్నగారు, అమ్మా, వా, సర్లే మనమే వెళ్దాం. తాళం వేస్తుంది, బద్దలు కొడదాం. నీళ్ళు లోపలికి వస్తే నేల మీద సామాన్లను తడిసిపోతే ఎత్తులో పెట్టాలి. అన్ని సామాన్లు పైన పెట్టేసినట్టే. అలా అన్ని సర్దేసి ఇక్కడ కూర్చున్నాను నాన్నగారు. సామాన్ అంతా బానే ఉంది నాన్నగారు, ఏం కాలేదు. ఈ వాటర్ అంతా బయటికి ఎంటేస్తే సరిపోద్ది, నేను చేస్తాను. రే మను, నన్ను క్షమించరా. నాన్నగారు, నీకు ఏ పని చేత కాదని, బాధ్యతలు తెలియట్లేదని నిన్న ఇష్టం వచ్చినట్టు తిట్టాను రా. కోపంతో పోతే పోనే అని వదిలేకుండా బాధ్యత తీసుకుని మన షాపుని కాపాడు. నిన్ను అనరాని మాటలు అన్నందుకు నన్ను క్షమించరా. నాన్నగారు, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి? అయినా ఇది ఎవరి షాపు? మన షాపు. నాన్నగారు, నాకు పని చేయడం రాదేమో, కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం వదిలేయడం కూడా రాదు నాన్నగారు. మనం ఇప్పుడున్న స్టేజ్ కి ఈ షాప్ ఎంత అవసరమో నాకు తెలుసు నాన్నగారు. అందుకే ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఏంటి జగన్నాథం, షాపులో సామాన్లన్నీ బానే ఉన్నాయా, తడిసిపోయాయా? సామాన్లన్నీ బానే ఉన్నాయి శేఖర్. నా కొడుకు రాత్రి వర్షంలో వచ్చి సామాన్లన్నీ తడవకుండా పైన పెట్టేశాడు. కస్తదియా, నీ ఓళ్ళంటి కొడుకు అందరికీ ఉండాలయ్యా జగన్నాథం. ప్రతి పనికిరాని కొడుకులోనూ ఓ ప్రయోజకుడు ఉంటాడు.